ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. కలలు, ఎత్తుగడలు. ఒకసారి ఒక గొంగళి పురుగు గూడు కట్టుకుంది. గొంగళి పురుగు కొద్ది రోజుల తర్వాత సీతాకోక చిలుకగా మారి గూడులోంచి బయటకు వస్తుంది అని పాఠశాలలో ఉపాధ్యాయుడు పిల్లలకి చెప్పాడు. అది విన్న పిల్లల్లో ఒకరు ఒక గొంగళి పురుగు గూడులోంచి బయటికి రావటాన్ని గమనించాడు. అది సీతాకోక చిలుకగా మారి సగం బయటకు వచ్చేసింది, ఇంకా సగం బయటికి రావాల్సి ఉంది. అది చూచిన పిల్లవాడు ఆ గొంగళి పురుగుకు సహాయం చేద్దామని చెప్పి ఆ గూడును తన చేతితో చింపివేసి ఆ సీతాకోక చిలుకను బయటికి లాగాడు. అంటే ఆ పిల్లవాని యొక్క ఉద్దేశం, నేను ఆ సీతాకోక చిలుకకు సహాయం చేస్తున్నాను అని. కానీ అది బయటకు వచ్చి కొద్దిసేపటికి చచ్చిపోయింది. ప్రియులారా, ఈ ఉదంతాన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మన కొరకు సంకల్పించిన వాటి విషయములో మనం జోక్యం చేసుకోకూడదు. ఒకవేళ దేవుడు తాను సంకల్పించిన విషయాలు మనకి కళల ద్వారా చెప్పవచ్చు. ఆ కళలను బట్టి దేవుని స్తుతించాలి, దేవుని చిత్తం కోసం కనిపెట్టాలే గాని కళలను బట్టి మనము కుయుక్తులు పన్నకూడదు, ఎత్తుగడలు వేయకూడదు. ఉదాహరణకి రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భములో ఉన్న శిశువులు పెనుగులాడటం వల్ల ఆమెకు చాలా బాధ కలిగింది. దాని విషయమై ఆమె దేవునికి ప్రార్థన చేసింది. అప్పుడు యెహోవా ఆమెతో ఇలా చెప్పాడు, 2 జనములు నీ గర్భములో కలవు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడగును అని. ఆమె తన భర్తతో చెప్పింది. పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లల తండ్రి అయిన ఇస్సాకు దేవుని అభీష్టము యాకోబుపై ఉన్నదని తెలిసి కూడా యాషావును మొండిగా ఆశీర్వదించటానికై పూనుకున్నాడు. అయితే అతని భార్య ఏమి చేసింది? ఆమె మరొక ఎత్తుగడ వేసి చిన్న కుమారుడైన యాకోబు ఆశీర్వాదం పొందేలాగా ఉపాయాన్ని పన్నింది. వారు అలాగూ చేయటం ద్వారా యాకోబుపై యాషావుకు గల కోపం ఎక్కువైపోయి యాకోబు ఇంటిలో నుండి పారిపోవటానికి కారణమయ్యారు. గనుక ఎప్పుడైనా సరే దేవుడి చిత్తము మనకి తెలిసినప్పుడు ఆ దేవుని చిత్తాన్ని మార్చటానికి గాని, లేక ఆ దేవుని చిత్తాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవటానికి గాని మనము ఎలాంటి ఎత్తుగడలు వేయకూడదు. ప్రార్థించి దేవుని చిత్తానికి మన జీవితాలను అప్పగించుకోవాలి. అలాగే కుయుక్తితోనూ వంచనతోనూ మనము ఎవరిని దేవుని సన్నిధికి తీసుకురాలేం. ఒక క్రైస్తవ సతీమణి తన భర్త రక్షింపబడాలన్న వాంఛతో అతను పాస్టర్ గారు కలుసుకునేలాగా ఏదైనా ఒక కుయుక్తి పన్నటానికి ప్రయత్నించవచ్చు. దానికి బదులు ఆమె అతని ఎదుట సాత్వికముతో, పరిశుద్ధతతో, నిజాయితీతో భక్తి జీవితాన్ని జీవిస్తే పాస్టర్ గారు అతనితో మాట్లాడకుండానే, వాక్యము అక్కరలేకుండానే ఆమె అతన్ని దేవుని వైపు మరల్చవచ్చు. అదే దేవుని వాక్యము తెలియచేస్తుంది. పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చును. అలాగే ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులు పిల్లలకి డబ్బులిచ్చి బిడ్డలు తమకు విధేయులగునట్లుగా చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అటువంటి చర్యలు దేవుని విధానాలకు వ్యతిరేకమైనవి. మీరు పిల్లలకి డబ్బులిచ్చి, ఇతరులకు డబ్బులిచ్చి వారు మిమ్మలను ప్రేమించేలా చేసుకోవటం కాదు, మీ పవిత్ర ప్రవర్తనను బట్టి వారు మిమ్మలను ప్రేమించేలాగా మీరు చేయాలి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరం కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. ఈ మాటలు విన్న వీక్షకులు నీ చిత్తమును వారు ఒకవేళ తెలుసుకునినప్పుడు దానిని మార్చటానికో, ఆ చిత్తము త్వరగా జరగటానికో ఎత్తుగడలు వేయకుండా నీ కొరకు కనిపెట్టి నీ చిత్తానికి తమ్మును తాము అప్పగించుకునే కృప దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.